ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో కప్పు వరకు మైదా, కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పైన 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లోకి తీసుకుని 5-6 విజిల్ వేసి బాగా ఉడికించిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 1.5 కప్పు బెల్లం తురుములో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న శనగపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, చివరిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదాని చిన్న ముద్దలుగా తీసుకొని బటర్ పేపర్ మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకొని పూర్ణాన్ని పెట్టి బాగా కవర్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి.